హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత పన్నుల ఆదాయం ఏ రకంగా ఉందో చూద్దాం. ఏ పన్ను ద్వారా అత్యధిక ఆదాయం సమకూరుతుందో చూద్దాం. మనకు 2025-26 సవరించిన అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక పన్ను ఆదాయం మనకు స్టేట్ జిఎస్టీ నుంచి వస్తుంది. ఇది మనకు 2025-26 సవరించిన అంచనాల ప్రకారం 39,336 కోట్లు. రెండవ స్థానంలో మనకు స్టేట్ ఎక్సైజ్ అంటాం. ఆల్కహాల్ మీద విధించే పన్నుని ఎక్సైజ్ అంటాం. దీని ద్వారా వచ్చిన ఆదాయం 23,648 కోట్లు. మూడవ స్థానంలో సేల్స్ ట్యాక్స్, అమ్మకపు పన్ను అంటాం. పెట్రోలియం ఉత్పత్తులపైన అలానే ఆల్కహాల్ ఉత్పత్తులపైన వేసే అమ్మకం పన్ను ద్వారా వచ్చిన ఆదాయము 18,007 కోట్లు. అలాగే మనకు నాలుగవ స్థానంలో స్టాంప్స్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ అని ఉందండి. దీని ద్వారా వచ్చిన ఆదాయం 11,025 కోట్లు. మనకు ఐదవ స్థానంలో ట్యాక్సెస్ ఆన్ వెహికల్స్ 4,679 క్రోర్స్. సో ఇలా మీకు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అడిగితే మొదటి స్థానంలో స్టేట్ జిఎస్టీ, రెండవ స్థానంలో స్టేట్ ఎక్సైజ్, మూడవ స్థానంలో సేల్స్ ట్యాక్స్, నాలుగవ స్థానంలో స్టాంప్స్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్, ఐదవ స్థానంలో ట్యాక్సెస్ ఆన్ వెహికల్స్ ఉంది. సో దట్స్ ఇట్ అబౌట్ the sources of revenue receipts in the state of Andhra Pradesh.